హలో అండి, నమస్తే. నేను మీ విజయలక్ష్మి. వెల్కమ్ టు విజయలక్ష్మి వంటిల్లు. ఈరోజు నేను మీకు పాల తాలికలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. నేను ఈరోజు పాల తాలికల్ని బెల్లంతో చేస్తున్నాను. ఇలా బెల్లంతో చేసిన పాల తాలికలను పాలు విరగకుండా పర్ఫెక్ట్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. అప్పుడు నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్గా మీకు వస్తుంది. ఈ వినాయక చవితికి ఈ పాల తాలికలను బెల్లంతో చేసి ప్రసాదంగా పెట్టండి, చాలా బాగుంటుంది. మనం ఈ పాల తాలికను పాలు విరగకుండా, బెల్లం వాడినప్పుడు పాలు విరగకుండా పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా ఈ పాల తాలికల కోసం ఒక కడాయిని పెట్టుకొని అందులోకి 2.5 కప్పుల దాకా వాటర్ తీసుకోవాలి. ఇందులోకి కొద్దిగా సాల్ట్, కొద్దిగా బెల్లం, అలాగే యాలకుల పొడి వేసి మరిగించుకోవాలి. ఇలా బెల్లం, సాల్ట్, యాలకుల పొడి వేయడం వల్ల తాలికలు అనేవి టేస్టీగా ఉంటాయండి, సప్పదనంగా ఉండకుండా బాగుంటాయి. ముందుగా ఈ కడాయిలోకి ఇప్పుడు ఈ నీళ్ళలోకి కొద్దిగా బెల్లం, అలాగే కొద్దిగా యాలకుల పొడి, సాల్ట్ 3 వేసి కొద్దిగా మరగనివ్వాలి. ఇందులోకి నేను బియ్యం పిండిని తడి బియ్యం పిండి కాకుండా పొడి బియ్యం పిండి తీసుకుంటున్నాను తాలికల కోసం. ఇప్పుడు ఈ నీళ్ళు మరిగేలోపు బెల్లం నీళ్ళని రెడీ చేసుకోవాలి. బెల్లం నీళ్ళు ముందుగా రెడీ చేసి పెట్టుకోవడం వల్ల అవి చల్లారాక పాలలో వేస్తే పాలు విరగవండి. అంతే. ఏ పాయసం చేసినా, తాలికల పాయసమే కాదు, సేమియా పాయసమైనా కానీ, సగ్గుబియ్యంతో పాయసం చేసిన బెల్లంతో చేయాలి అనుకున్నప్పుడు బెల్లాన్ని ఇలా ముందుగా కరిగించుకొని పక్కన పెట్టుకోవాలి. అది చల్లారాక దాన్ని పాలలో వేయడం వల్ల పాలు అనేవి ఇరగవు. ఈ చిన్న చిట్కాని ఫాలో అవుతూ మీకు నచ్చిన పాయసాలను చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ముందుగా ఇప్పుడు ఇందులోకి 1 కప్పు దాకా బియ్యం పిండిని తీసుకొని బాగా కలుపుకోవాలి. పిండి అనేది ఉండలు కట్టకుండా మంచిగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా చేయండి, మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా కలుపుకున్న బియ్యం పిండిని పక్కన పెట్టుకొని ఇప్పుడు పాయసం కోసం ఇందులోకి ఒక గిన్నె పెట్టుకొని అందులోకి నేను 1 కప్పు దాకా సగ్గుబియ్యాన్ని ఒక అరగంట ముందు నానబెట్టుకున్నాను. ఇలా నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసి 1 గ్లాసు దాకా వాటర్ వేసి బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు ఇలా మరుగుతుండలోగానే చూసారా, బెల్లం కరిగిపోయింది. బెల్లం నీళ్ళు అనేవి రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఈ బెల్లాన్ని గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. ముందుగా మనం కలుపుకున్న పిండిని ఇలా బాగా ప్రెస్ చేసి మెత్తగా కలుపుకోవాలి. తాలికలాగా చేసుకోవాలి. ఈ పిండితోటి మీకు ఒకవేళ చేయి కాలినట్టుగా అనిపిస్తే కొద్దిగా వాటర్లో చల్లనీళ్ళలో చేతులు తడుపుకుంటూ చేసుకోండి, చాలా బాగా వస్తాయి తాలికలు. ఇప్పుడు ఈ సగ్గుబియ్యం పాయలో ఉడుకుతూ ఉండగానే ఇందులోకి చిక్కటి పాలను 1.5 కప్పుల దాకా 2 కప్పుల దాకా తీసుకోండి. నేను చేసే ఈ తాలికల పాయసం అనేది 4గురికి వస్తుందండి. మీరు కావాలనుకుంటే ఎక్కువ చేసుకోవచ్చు. చూసారా ఎంత బాగా వచ్చాయో. ఇలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా చేసుకున్న తాలికలని పాలు బాగా మరిగాక చూసారా, ఇప్పుడు ఇందులోకి ఈ తాలికలను వేసి కొద్దిగా యాలకుల పొడి వేసి కలుపుకోవాలి. ఈ తాలికలు అనేవి చిక్కదనం కోసం ఒక బెల్లం పిండి ఉండను కొద్దిగా వాటర్లో వేసి బాగా మిక్స్ చేసుకొని ఆ పిండి నీళ్ళని ఇందులో వేసుకోవాలి. అలా వేయడం వల్ల ఏంటంటే పాయసం అనేది కొంచెం చిక్కదనం వస్తుందండి. అప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. పాయసం చల్లారాక చిక్కదనంతో దగ్గర పడి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా ఒక నీళ్ళల్లో బాగా మిక్స్ చేసుకొని ఈ పాయసంలోకి వేసుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల దాకా బాగా మరిగించుకోవాలి. ఈ రకంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా చేయండి, చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు ఇలా బాగా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు అనేది ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి డ్రై ఫ్రూట్స్ని వేయించుకుందాము. ఒక 2 స్పూన్లు నెయ్యి వేసి జీడిపప్పు, కిస్మిస్, మీరు కావాలనుకుంటే బాదం పప్పులో కూడా వేసుకోవచ్చు. నేను జీడిపప్పు, కిస్మిస్ తీసుకున్నాను. వీటిని గోల్డెన్ కలర్ వచ్చేదాకా బాగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పాయసం అనేది ఒక 2-3 నిమిషాలు ఉడికిన తర్వాత వాటిని పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోకి బాగా చల్లారిన బెల్లం నీళ్ళను చూసారా
చల్లారాక బెల్లం అనేది ఎలా చిక్కపడిందో ఇలా చల్లారిన బెల్లం నీళ్ళని వడగట్టుకొని వేసుకోవాలి. ఇలా వడగట్టుకొని వేసుకోవడం వల్ల ఏవైనా నలకలు కానీ ఏమైనా ఉంటే బెల్లంలో అన్నీ తీసేయచ్చు. ఇలా మొత్తం నీళ్ళు వేసుకొని బాగా కలుపుకొని ఇందులోకి ముందుగా మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసి కలుపుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ పాల తాలికలు రెడీ. ఈ వినాయక చవితికి మీ ఇంటి వినాయకుడికి ఇలా ప్రసాదాన్ని చేసి పెట్టండి.